ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు? సునీత 30-35 వేలతో గెలిచింది. నాడే అంతా అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్లో. 35,000 మెజారిటీ అంటున్నారు మీరు, అంటే ఎలక్షన్ కి ముందే. మెజారిటీ ఎక్కడ పోయినా, ఆటో డ్రైవర్ని అడిగినా, ఓ పాన్ షాప్ కాడికి పోయినా, ఓ కిరాణా షాప్ కాడికి పోయినా, ఓ లేబర్ని అడిగినా, పండ్ల బండి కాడికి పోయినా, మాకు కేసీఆర్ నచ్చింది, కేసీఆర్ అంట. సునీతను కూడా అంటారు కేసీఆర్ కారు గుర్తుకే అంటా ఉన్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ మీకు? అభివృద్ధి చేసిండు కాబట్టి. గతంలో కరోనా టైంలో వాళ్ళ భర్త ఆంటీ గోపినాథ్ మొత్తం నియోజకవర్గం అంతా కాపాడి కరోనా టైంలో మంచి పేరు తెచ్చి కష్టకాలంలో బీదోళ్ళనంతా కాపాడి ఉన్నాడు. ఆడ సాయాలు చేసిండు, అభివృద్ధి చేసిండు. 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఆయన అభివృద్ధికి తోడు కేసీఆర్ కూడా ఇంత తోడైనట్టు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కారు అంటలేరు, కేసీఆర్కే మేము ఓటేస్తామనేది. ఏ గాలికైనా కారణ కాదు, మేము కేసీఆర్కే ఓటది. కేసీఆర్ కారు, కారే కేసీఆర్. ఆయన కేసీఆర్ గారి బ్రాండ్, ఆ ఫేస్ చూసి ఓటేస్తా అంటున్నారు. అదే ఏమన్నా అంటే మేము ఓటాలకి ఇట్లా ఉంటాం, ఇదే అంటా ఉన్నారు. ఇదంటే అనుకుంటే స్టేరింగ్ అంటే కారే కదా అని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి తెలుసా? నవీన్ యాదవ్ అంటే ఇక లోకల్ గా తెలుసు, అందరు అనుకునే మాట. నేను కూడా అనడమేంది కానీ అంత ప్రచారం అయిపోయింది ముచ్చటే. ఆఖరికి ఎవరి గురించి ఎందుకు కానీ గెలిస్తే గెలవచ్చు, నవీన్ కూడా గెలవచ్చు. కానీ ఇలాంటి మాత్రం 30-35 వేల మెజార్టీతో మాత్రం సునీత గెలుస్తా ఉన్నది. 30,000 మెజార్టీ ఆయన ఎక్కడికి గెలుస్తాడు? ఇప్పుడు 1,00,000 మంది నామినేషన్ కే వచ్చినారు నా మీద అభిమానంతో అని చెప్పేసి ఆయన వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది. చూసినారు కదా మీరు, నామినేషన్ అప్పుడు చాలా మంది రావడం జరిగింది. అంటే అది చూసాక గెలుపు కన్ఫర్మ్ కాదా అని అడుగుతున్నారు. వాళ్ళు కదిలిచ్చిండ్రు, మా జనం కదిలి వచ్చిండ్రు. నవీన్ యాదవ్ మనుషులు కదిలిచ్చిండ్రు వాళ్ళను. కానీ మా సునీత తరపున మీకు కదిలి వచ్చినాము, ఇక్కడికి కదిలి వచ్చినాము. కదిలియలేము, కదిలి వచ్చిండ్రు. మాది కారు గుర్తు, మాది సునీత, మాది కేసీఆర్ అనుకుంటా మన సైడ్ గా ఎక్కడ పోయినా కూడా మీరు కూడా నన్ను అడగకుండా కనుక ఒక పాన్ షాప్ కాడి పోయినా, లేకపోతే కిరాణా షాప్ కాడి పోయినా, ఓ పండ్ల దుకాణం కాడి పోయినా, లేకపోతే ఇస్త్రీ జబ్బుల కాడి పోయినా, ఎవరైనా కూడా మీ కారుకి ఎత్తాం అభివృద్ధి అంతా కేసీఆర్దే అని. ఫేక్ ఓట్లు మొన్న బాగా విస్తృతంగా ప్రచారం అయిందండి, ట్రెండింగ్ అయిపోయింది. 43 ఫేక్ ఓట్లు ఒక ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి అన్నాను. దాని గురించి ఏమంటారు మరి? ఇక అది అంత ఫేక్ ఓట్లు అదంతా అనేది, అది ఏది ఏమైనా వాస్తవాలే మాట్లాడతాం. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వాస్తవం మాట్లాడతారు. కాబట్టి అది వాస్తవమై ఉంటది, నిజమై ఉంటది. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచే ఉన్నాయి కదా ఓట్లు, 23 నుంచి అదే ఓట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేయడం. వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు వచ్చింది కాబట్టి అట్లా కల్పితాలు తరిపించి ప్రచారం చేస్తా ఉన్నారు తప్ప అట్లా ఎప్పుడు కాదు, ఎప్పుడు లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ లేదంటారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఆమె పని వాళ్ళు చూసుకుంటా పోతారు, మా పని మేము చేసుకుంటాం. ఎవరిది బాధ్యత? ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే బాధ్యత. కాబట్టి వాళ్ళే కాంగ్రెస్ ఎట్లా బ్లేమ్ చేస్తున్నారు? బ్లేమ్ అంటేనే అసలే బ్లేమ్ అంటలే. మీరు 30-40 ఓట్లు ఉన్నాయంటే అయితే కావచ్చు అంటారు తప్ప బ్లేమ్ అంటలే మేము. ఏది కూడా బ్లేమ్ అనేది లేదు. ఏది కూడా పోటీ అనేది బీఆర్ఎస్ గెలవచ్చు, బీజేపీ గెలవచ్చు, కాంగ్రెస్ గెలవచ్చు. మాకైతే 30-35 మెజార్టీ. మేము ఎక్కడ పోయినా కూడా 100కు 50 మంది నడితే కూడా 90% దాకా ఒక 10% అంటాను తప్ప అందరు కూడా స్టైరింగ్ చేతిలో ఇట్లా అంటారు, కారే అంటారు. కన్ఫామ్ కారు కన్ఫామ్ వెళ్తుంది. మేము కూడా అనేవాటి వాళ్ళ కుంభాలటలే వాళ్ళకి సరిపోతానే, కాంగ్రెస్ కుమ్ములాటలు వాళ్ళకి సరిపోతాయి. తులం బంగారం లేదు, స్కూటీ లేదు, 2,500 లేదు, మహిళలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నాడు. రేపు 4,000 పింఛన్. ఎవరు కూడా ఎక్కడ పోయినా కూడా ఒక వృద్ధాలకు ఇట్లా నడిచిపెట్టని అడిగినా కూడా మా కేసీఆర్ వాడు ఏమి ఇయ్యలేదానికి రేవంత్ రెడ్డి మందలు ఇస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా సునీత గెలుపు ఖాయం. గారు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, విస్తృతంగా అందరూ చేస్తున్నారు ప్రచారం. 100% ఇప్పటి వరకు ఇక్కడ గోపినాథ్ గారే 3 టర్ములు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అందరూ అతను చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. తట్టడి మట్టి పోసిన దాఖలు లేవు. ఈ రోజు ఎలక్షన్ రాగానే
తీసుకుపోయి కదా రోడ్లు ఎక్కడికక్కడ ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక రోడ్లు పోస్తున్నారంటే జనాలు అందరు చూస్తున్నారు. జనాలకు కూడా అర్థమవుతుంది ఇది ఎలక్షన్ల స్టంట్ కోసమే, ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడం కోసమే ఈ రోడ్ల వ్యవస్థ అనేది పెట్టుకుంటారు. అందులో భాగంగానే అజారుద్దీన్ గారికి కూడా ఓడిపోయిన అజారుద్దీన్ 2 సంవత్సరాల నుంచి కళ్ళకు కనపడలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పిలిచి మినిస్టర్ ఎందుకు ఇస్తాడు? ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడం కోసమే, అది ఓట్ల కోసమే ఆ స్టంట్ మీదనే మినిస్టర్ ఇస్తుండ్రు. అది కూడా ఆయనకి ఎన్ని రోజులు ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. రేపు ఇక్కడ నవీన్ యాదవ్ ఓడిపోగానే అది పోయే పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఫిక్స్ అయిపోయారు నవీన్ యాదవ్ గారు ఓడిపోతారు, 100% ఓడిపోతాడు. లోకల్ వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, నామినేషన్ కూడా అంతమంది రావడం జరిగింది, మా గెలుపు కన్ఫర్మ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. చెప్తున్నాం కదండి. ఆయన గతంలో రీసెంట్ గా ఈ మధ్యలో కూడా పత్రికా మిత్రులతో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుండ్రు, అందరినీ ఉరికించి కొడతామని బెదిరిస్తుండ్రు. దాంతో అర్థమవుతుంది కదా జనాలందరికీ ఆయన రౌడీ చీటరా లేకపోతే ఏంటిది అనేది. ఒకవేళ మంచి వ్యక్తి ఉంటే నిలబడిన ఇప్పటికీ 3 టర్ములు నిలబడ్డాడు, ఏదో ఒకసారి అయినా గెలిచేవాడు కదా, అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ లోనైనా ఉండేవాడు కదా. ఆ అవకాశం కూడా జనాలు ఇవ్వలేదు. ఈ రోజు గెలుస్తాడనేది ఎలా నమ్మగలరు? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మరి? నవీన్ యాదవ్ గారితో పాటు ఇప్పుడు బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది. మేము చెప్తున్నాం కదండి, బీజేపీ అసలు ఇక్కడ పోటీలో వ్యవస్థే లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికి, సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీ స్టేట్ లో అసలు లేదు, పోటీ లేదంటున్నారు. ఇక్కడే మంత్రిగా, కేంద్ర మంత్రి, ఇప్పుడు మంత్రిగా గెలిచిన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ తట్టడి మట్టి వేసింది లేదు, అది జనాలు అందరూ చూస్తున్నారు. ఈ రోజు వచ్చి ఆయన ఏదో ప్రచారం చేసుకుంటూ మా అభ్యర్థిని గెలిపించుకోవాలని తిరిగితే జనాలు ఓట్లేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి ఇచ్చినారు, ఏం చేసింది లేదు. 2 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో కూడా చూస్తున్నారు. ఇంకా ఇలానే ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది, మాకు అప్పచెప్పండి, మేము మంచిగా చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాళ్ళ బీజేపీ నాయకుల వల్లనే పూర్తిగా అవగాహన వాళ్ళకు లేకనే ఒకరు వచ్చి ప్రచారం చేస్తుంటే ఇంకొకరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎలా గెలిపిస్తారని మాట్లాడుతుంటారు. వాళ్ళ కమిట్మెంట్ లేనప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ ని ఎలా గెలిపించగలరు? అది జనాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దీపక్ రెడ్డి గారి గురించి, దీపక్ రెడ్డి అనే అతను ఏదో పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే నిలబెట్టడం జరిగింది అంతే తప్ప అట్లీస్ట్ కనీసం పోటీలో కూడా లేడు, డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఉప ఎన్నికల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కంపల్సరీ ఇప్పటి వరకు 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఉన్న జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఇంటి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ ఉండు. సరే ఏదో కాలం కలిసి రాక ఆయన ఆరోగ్యపరంగా లేక చనిపోవడం జరిగింది. చనిపోయినాక ఆయన అడుగుజాడలోనే వాళ్ళ భార్యని సునీతమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు సునీతమ్మ గారికి ఓటేసి గోపీనాథ్ గారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఏంటన్నా మీరు 50,000 మెజారిటీ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 70,000 మెజారిటీ అంటున్నారు, బీజేపీ వాళ్ళు 30,000 మెజారిటీ అంటున్నారు. ఒక ఓటు వచ్చినా గెలిచినట్టే, మరి ఎవరు గెలిచేది? ఇక్కడ ఓటింగ్ ఎంత పెరుగుతుంది అన్న దాని మీద మెజార్టీ ఆధారపడి ఉంటది. నగరంలో ఎప్పుడైనా పోలింగ్ శాతం 45 నుంచి 46% జరిగిందట. గతంలో కార్పొరేషన్ ఎలక్షన్ కానీ 50% బిలో జరిగింది. కనీసం 4 లక్షల ఓట్లలో 2,50,000 పోల్ అయితే మాత్రం 50,000 మెజార్టీ ఖచ్చితంగా దాటుతుందని మా అంచనా. ఈ మమ్మల్ని ఓటర్లు రిసీవ్ చేసుకునే తీరు, గతంలో ఇక్కడ బాగా విద్యావంతులు మేధావులు ఓటింగ్ లో పాల్గొనకపోయేదట. ఈసారి ఖచ్చితంగా పాల్గొందాం, గోపాల్ మనకు మంచి డెవలప్మెంట్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీకి మనం అండదండలు ఉండాలి, వాళ్ళ పిల్లలకు మనం అండదండలు ఉండాలని ప్రతి ఒక్కరు మహిళలు అందరూ ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరే మాకు ఖచ్చితంగా 50,000 మెజార్టీ వస్తుందని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బీజేపీ ఉంది, పైగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ పోరులో కష్టం అనిపించట్లేదా మీకు? స్లమ్ ఏరియాలలో కొంత ఈవీఎం మీద అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈ కాస్ట్లీ కాలనీలన్నిట్లో ఈవీ మీద అవగాహన ఉంది. బీజేపీ అసలు పోటీలనే లేదు. లాస్ట్ మూమెంట్ లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తట్టుకోలేక బీజేపీ ఇంకా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేస్తే చెప్పలేం, కానీ బీజేపీ 15,000 ఓట్లు కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి మీద చేతులెత్తే, కిషన్ రెడ్డి మీద మొత్తం నెట్టి బండి సంజయ్ ఇట్లా తమాషా చూస్తాను, ఎప్పుడు ఓడిపోతే మంచిగా ఇది కిషన్ రెడ్డి మీద నెడితే అయిపోతుందని వాళ్ళకే అంతర్గత కుమ్ములాట నడుస్తున్నాయి. 80% బీజేపీ గెలిచేది. పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ప్రభావితం చేస్తుంది నగరంలో, కానీ శాసనసభ ఎలక్షన్ కి వచ్చేసరికి బీజేపీ ఎప్పుడు ప్రభావితం చేయదు. మీరు పోటీగా కూడా చూడట్లేదు బీజేపీ మాకు పోటీ కాదు, దరిదాపుల్లో కూడా లేదు. నమస్తే సార్, మీరైతే విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది, ప్రజలు కూడా స్పందిస్తున్నారని ఏ పార్టీని అడిగినా అదే చెప్తున్నారు. బట్ రియాలిటీకి వచ్చే లోపు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు మాటలు యుద్ధం చేసుకోవడం, మీరు బీఆర్ఎస్, మీరు కాంగ్రెస్ వాళ్ళని మీరు అనడం,
సో ఒకళ్ళు తిట్టుకొని ప్రజల ముందు అట్లేం లేదబ్బా. బ్రహ్మాండంగా గోపినాథ్ సార్ బ్రహ్మాండంగా మాకు పనిచేసిండు. మేము ఎక్కడికి పోయినా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు. సార్ అంత ముందు మంచిగా చేసిండు. ఆయన అభివృద్ధి ఉన్నది తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు తట్టడి మట్టి వేయలేదు. మేము మళ్ళీ సునీతకే ఓటేస్తామని మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉన్నది. సో ఇప్పుడు మీరైతే గోపినాథ్ గారు చేసినారు, గోపినాథ్ గారు మంచిగా చేసినారు అంటున్నారు. అటు నుంచి ప్రతి టెండర్లు అన్నిట్లల్లో కమిషన్ తీసుకున్నారు, ప్రాజెక్టులలో కమిషన్ తీసుకున్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని చెప్పేసి అటు నుంచి కామెంట్స్ వస్తున్నాయి. అట్లే లేదు, ఆల్రెడీ రీసెంట్ గా వాళ్ళదే బయటపడ్డది కదా. సమ్మక్క టెండర్లలో వాళ్ళు ఎన్ని పైసలు, మంత్రులకు విభేదాలు వచ్చి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి పోయింది. అంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా జూబ్లీస్ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. ఇలా స్లమ్ లో ఉన్నోళ్ళు కూడా తెలివి తక్కువ అనుకుంటారు. స్లమ్ లో ఉన్నోళ్ళు కూడా అందరు కూడా తెలివికల్లోళ్ళు. వాళ్ళు కూడా మా సునీతకు ఓటేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తా ఉంది. ఇప్పుడు రౌడీలకి టికెట్ ఇచ్చారు, రౌడీలు ప్రచారానికి వస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అభ్యర్థి వాళ్ళ ఫాదరే చెప్తా ఉన్నాడు కదా, రౌడీ షీటర్ను నా మీద అనేకమైన హత్య కేసులని వాళ్ళే చెప్తారు. కొత్తగా మేము చెప్పేది ఉన్నది. పోలీస్ స్టేషన్ల రికార్డు చూస్తే రౌడీ షీటర్ అవునా కాదని ఉంటది. రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ అంటా ఉన్నాం. నిలబడ్డ వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్, స్థానికంగా ప్రజల సమస్యలు తెలిసిన వాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అట్లేం లేదబ్బా. అతను ఇప్పటికి 2 సార్లు 3 సార్లు నిలబడ్డారు. అతను మంచి వ్యక్తి. ఆయన సామాజిక సేవ చేసేటోడైతే ఆయన 3 సార్లు కార్పొరేటర్, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డాడు కదా. అప్పుడు ఏదో ఒకసారి అయితే గెలిపియాలి కదా. ఆ త్రుటిల్నే తప్పిస్తారంటే ఆయనతో ఎంత ప్రమాదం ఉన్నదో జూబ్లీస్ ప్రజలకు తెలుసు. సో అయితే సల్మాన్ ఖాన్ గారిని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నారు. మరి రౌడీలు అని కాంగ్రెస్ అనుకుంటా ఈయన ఎట్ట జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. సల్మాన్ ఖాన్ రౌడీ కాదండి. ఆయన ఒక సామాజికవేత్త. ఆయన కార్యక్రమాలు చూడండి. ఆయన ఎన్ని కార్యక్రమాలు పేదల పక్షపాతి అతను. ఆయన చేసే కార్యక్రమాలు చూస్తే తెలుస్తా ఉంటది. ఆయన ఏదో ప్రభుత్వం ఆయన ఇంతకు ముందు ఆయన రౌడీ అని దూషించిన ఉన్నారు కదా. అట్లే లేదా, ఇంతకుముందు అతన్ని ఎప్పుడు అనలేదు. ఆయన మేము సామాజికవేత్తగానే చూసినాం. ఆయన పార్టీ నచ్చి ఇళ్ళకి వచ్చిండు తప్ప వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండని అతను విమర్శిస్తారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంచోడు, ఆయన పార్టీ మారగానే చెడ్డోడు అయిపోయిందా? అట్లాంటి చేయదు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఇవాళ పక్క సునీతక్క గెలుస్తా ఉన్నది. ఓడిపోతామనే ప్రెస్టేషన్ లోపల వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ప్రజలు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు వేదికల మీద, ఆయన లాంగ్వేజ్ ఎట్లా ఉన్నది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా సునీతక్క విజయం ఖాయమైంది. మాకు మెజార్టీ మీదనే మాకు ఎంత అనేది అంచనా వేస్తా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది అంటే మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మేము ఒక 50,000 వస్తుందని అనుకుంటున్నాం అండి. తప్పకుండా 50,000 రీచ్ అవుతాం అనుకుంటా ఉన్నాం. రోజుకు ఇంకా మాకు పిచ్చింగ్ అవుతా ఉన్నది. ప్రజలు అసలు అపార్ట్మెంట్ వాళ్ళు కిందికి దిగి వస్తా ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. వాళ్ళు రాండి అబ్బా మాకు ఓటర్షిప్ రాలేదు అని మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే మాకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. మమ్మల్ని ఎదుర్కొనే తీరును మేము అంచనా వేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, మీరు తెలుసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ? ప్రాబ్లం ఏం లేదు. గతంలో గోపన్న చాలా డెవలప్మెంట్ చేసిండ్రు. వీళ్ళు వచ్చిన కానీ కొన్ని సమస్యలు ఉండే. వాళ్ళు ఎలక్షన్ల ముందర ఆడే శిలాపలకాలు వేసిండే తప్ప వాళ్ళు పనులు ఏం మొదలు పెట్టలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలక్షన్ల కోసమే ఈ చిన్న రోడ్లు అట్లా వాళ్ళు వేయడం జరుగుతా ఉన్నది తప్ప ఎలక్షన్ లేకపోతే జూబ్లీహిల్స్ పట్టించుకునే నాది కూడా ఉండకపోయింది. ఇక అదంతా అజారుద్దీన్ గురించి మాట్లాడంటే మన వాళ్ళు పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పాకిస్తాన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ అనే విషయం అందరికి తెలుసు. 2000 సంవత్సరం లోపల ఆయన ఆల్రెడీ దోషి అని నిర్ధారించి BCCI ఆయన బైకాట్ కూడా చేయడం జరిగింది. అదంతా జనాలు తెలుసు. మైనారిటీ ఓట్ల కోసమే అంటారా లేకపోతే? తప్పకుండా అబ్బా, ఓట్ల కోసం కాకపోతే జనాలు పిచ్చలు ఓట్ల కోసం ఇచ్చారని జనం అంతా అనుకుంటారు. తప్పకుండా ఓట్ల కోసం ఇచ్చారు. మొత్తానికి 50,000 మెజారిటీ అంటారు. తప్పకుండా 50,000 మెజారిటీతో సునీతక్క గెలుస్తుంది. ఎందుకంటే మోడీ ఆశీర్వాదం 100% బీజేపీ అంటే దేశం కోసం, ధర్మం కోసం. మొన్న పైరంలో ఉద్యమం జరిగింది కదా, ఫైర్ కోసం మనం చేయాలి, ఒక దేశం కోసం మనం చేయాలని ఇప్పటికి పై నుంచి వస్తున్నాయి. బియ్యం అన్నా నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు తెలుసు. కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నవీన్ యాదవ్ అన్నకు టికెట్ ఇచ్చారు. ఇచ్చారు. ఇప్పుడు ఆయన కంటే ఆయన ఫాలో చేసి ఓటేస్తారు. నవీన్ గారు గెలుస్తారంట ఇక్కడ ఏమో అన్న, అది 50% ఉంది అది ఆయనదైతే. ఎందుకంటే ఆయన ఫాలో చూసి వేస్తారు. కాంగ్రెస్ చూసి వేసారు అంటే ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు అన్నకు. ఆ టికెట్ చూసి నవీన్ యాదవ్ చూసి అన్న వేస్తున్నారు. సునీత గారు అది మేబీ అయితే వేయలేరు. మేబీ
ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ఏం చేసి మహాంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన ప్రభుత్వం చూసి వేస్తారు, లేకపోతే 50-50 వాళ్ళ కాలికైనా వేస్తారు అన్న. ఇది 90%. 10 సంవత్సరాలు ఏం చేయలేదు వాళ్ళు. మోడీ దేని రూల్ నెంబర్ 2 ఆఫీస్ అదే, నేను జుబ్లీస్ వెళ్ళే రూటే నాది, పోయేది వెళ్ళే రూట్ అదే, నా రూల్ నెంబర్ 2 జుబ్లీస్ బంజారా అదే రూట్ వెళ్తే అదే రూట్ వస్తుంటాను నేను. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. నేను వస్తుంటే వానాకాలంలో నీళ్ళు వస్తుంటాయి, ఇప్పుడు లీక్ అవుతుంటుంది వాన, చిన్న వాన కూడా బస్సు కాలేజ్ సెమినరీ కాలేజ్ ఆ నుంచి వస్తుంటాను నేను, వస్తుంటే పోతుంటే అదే రోడ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. చాలా కాలేజ్ వాళ్ళు అంతా చిక్కడి ఇదేంది జుబ్లీస్ అంటే పాస్ ఏరియా ఎట్లుంటుంది, అరే పాస్ ఏరియా అంటే ఎట్లుండాలి, పాస్ ఉండాలా. మరి ఏ రాజకీయ 10 సంవత్సరాలు వాళ్ళు చేసిరు, ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చేస్తా ఉంటారు కానీ 6 గ్యారెంటీ అమలు కాలే కదమ్మా. ఎట్లా వేస్తారు ప్రజలు చెప్పు, నమ్మకం. ఇప్పుడైనా బీజేపీకి అంటే ఒక ధర్మం కోసం, దేశం కోసం, మోడీ కోసం సంఘటన నుంచి వస్తుంది కదా, దానికోసం వేస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా, దానికోసమన్నా మన దేశం కోసమన్నా వేయాలని కోరుకుంటున్నాం, మన అందరి కోసం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు